డ్యామేజ్ క్రియేట్ చేసినప్పుడు మేము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినప్పుడు మాది కన్స్ట్రక్ట్ చేయకుండా తిరిగి మా మీదనే ఎఫ్ఐఆర్ కంప్లీట్ చేశారు. ఆ కంప్లైంట్ చేసిన దాంట్లో సాక్షులు వీళ్ళ ముగ్గురు, తను రాకేష్ అండ్ నరేందర్, వినోద్, వీళ్ళ ముగ్గురిని సాక్షులుగా పెట్టారు. మేము దుండగుల్ని తీసుకెళ్ళి వాళ్ళ మీద దౌర్జన్యం చేశామని, వాళ్ళని కొట్టామని, వాళ్ళని చంపబోయామని అని చెప్పి ఎఫ్ఐఆర్ని మా మీద ఫైల్ చేస్తారు. ఫైల్ చేసి ఆ ఎఫ్ఐఆర్లో వీళ్ళ ముగ్గురిని విట్నెస్లు చేస్తారు. గత 15 సంవత్సరాల నుంచి వీళ్ళ కుటుంబానికి అతి సన్నిహితంగా ఉంటున్నాను. గత 15 సంవత్సరాల నుంచి రణజిత్ రెడ్డి కుటుంబానికి సన్నిహితంగా ఉంటున్నాను. మాకు లీడర్గా, రాజకీయ నాయకులుగా ప్రేరేపించి మాకు యువకులకు, చాలామంది యువకులకు ఏమైనా ఆరోగ్య సమస్యలు వచ్చినా, హెల్త్ ఇష్యూస్ వచ్చినా, స్కూల్ ఫీజులు ఏమైనా కట్టడం ఉంటే చాలా సహాయపడుకుంటుండే. అదే కృతజ్ఞతతో ఇప్పుడు గవర్నమెంట్ పోయినా కూడా అన్న అధికారంలో ఉన్నా లేకుండా కూడా మేము వాళ్ళకు సాయంగా ఉంటున్నాం. ఒకరోజు ల్యాండ్ ఇష్యూ జరుగుతుంది అని చెప్పేసి అంటే అక్క ఆంటీ ఉన్నారు, ఒకసారి అక్కడ పోరా అంటే మేము అక్కడ వెళ్ళడం జరిగింది. నాతో పాటు ఇద్దరిని తీసుకొని వెళ్ళడం జరిగింది. అక్కడ వెళ్ళిన పక్షంలో వాళ్ళు 15 మంది దాడికి వచ్చి వాళ్ళే మమ్మల్ని కేసు ఫైల్ చేయించి మళ్ళీ మమ్మల్ని విట్నెస్గా పెట్టి మీరు సాక్ష్యం చెప్పాలి, రణజిత్ రెడ్డి కుటుంబానికి మీరు ఎగనెస్ట్గా సాక్ష్యం చెప్పాలి, లేకుంటే మీరు రోడ్డు మీద ఎట్లా తిరుగుతారని బెదిరించడం జరిగింది. అదే మేము క్వశ్చన్ చేసినాం, సార్ వీళ్ళు ఎట్లా అంటే ఇప్పుడున్న సీఏ గారు లేరు, అప్పుడు వేరే సీఏ గారు ఉండే, ఇదంతా తెలియదు, మీరు పక్కా జరగాలి అని చెప్పేసి అన్నారు. అది అయిపోయింది. తర్వాత మళ్ళీ సీసీ కెమెరా డ్యామేజ్ చేసిళ్ళు, మళ్ళీ సంబంధిత చాలా డ్యామేజ్ చేసిళ్ళు. మొన్న రీసెంట్గా 18th రోజు సైట్ మీకు కొంతమంది వచ్చిళ్ళు అని చెప్పేసి అని సీఏ గారికి అక్క కాల్ చేస్తే మీరు అక్కడికి వెళ్ళి 100 డేలు చేయండి అమ్మా అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. చెప్తే అక్కడికి వెళ్ళి వినోద్ ఇట్లా వచ్చినా ఎవరు లేరు ఒక ఉన్నట్టే నేను అక్కడికి వెళితే అక్కడ సంబంధిత ఎవరు పబ్లిక్ సర్వెంట్ ఆర్ఏ గారు, నేను ఆర్ఏ బాబు నీకేం అవసరం అని చెప్పేసి అంటే, సార్ మీరు ఆర్ఏ కదా, మీరు ఒక ల్యాండ్ మీదకి వచ్చినప్పుడు కోర్టు నోటీసులు ఉన్నాయి, దానికి కోర్టు ఆర్డర్ ఉన్నది, అక్కడ గేటుకి స్టిక్ చేసి ఉన్నది, మీరు ఎవరికైనా నోటీస్ ఇచ్చి రావాలి అని చెప్పేసి క్వశ్చన్ చేస్తే ఏం పేరు అని పేరు, నీకేం అవసరం ఆర్ఏ నా మీదకి వస్తారు. సార్ మీరు ఒక పబ్లిక్ సర్వెంట్, మేము అడిగిన దానికి మీరు ఆన్సర్ చేయాలి, మాకు డౌట్స్ ఉన్నాయి క్లియర్ చేయండి అని చెప్పేసి అని అడిగితే నువ్వు ఏమైనా ఉంటే కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకో అన్నారు. అదే సార్ మేము కలెక్టర్ గారిని కన్సల్ట్ అవుతాం, అసలు మీరు దేనికోసం వచ్చారంటే వాళ్ళు మాకు ప్రజావాణిలో కంప్లైంట్ చేసిళ్ళు బాబు, అది చూసుకోనికి వచ్చినాం. సార్ ప్రజావాణిలో కంప్లైంట్ చేసి వచ్చినప్పుడు మీరు రావాలి, లేకుంటే కంప్లైంట్ చేసిన కంప్లైంట్ అని ఒకరిని తీసుకొని రావాలి. 15-20 మందిని తీసుకొని రావాల్సిన అవసరం మీకు లేదు. మీరు వచ్చినా మీరు గేట్ దగ్గర చూసిళ్ళు, కోర్టు ఆర్డర్ ఉన్నది, అడిషనల్గా మేము సర్వే చేసిన రిపోర్ట్ ఉన్నది, అన్ని గేట్కి స్టిక్ చేసి పెట్టినాం, మీరు అవన్నీ చూసి కూడా మీరు వాళ్ళని తీసుకొని సైట్లో కూడా కరెక్ట్ కాదు కదా అని చెప్పేసానంటే ఆయన నేను చెప్పిన బాబు నేను ఇప్పుడు మీకు నోటీస్ చేయాల్సిన అవసరం నాకు లేదు, ఫర్దర్గా ఏమైనా నోటీసులు ఉంటే నేను రిపోర్ట్ రాసి అక్కడ పంపిస్తాను కలెక్టర్ గారికి అని చెప్పేసి అని చెప్పడం జరిగింది. సరే అని చెప్పేసి వెళ్తే మేము వెళ్ళిన ఒక గంట నిమిషానికి రజనీకర్ రెడ్డి అంటాడు, నీకు ఏ సంబంధం నువ్వు బాగా వస్తున్నావు కదా, రేపు స్టేషన్లో తెలుస్తా నీ సంగతి, నేను చూస్తా, నువ్వు ఆయనకి ఎగనెస్ట్ చెప్పాలంటే నువ్వు వాళ్ళకి సపోర్ట్గా వస్తానవా చూస్తా అని చెప్పేసి అన్నారు. 2 అవర్స్లో మా మీద ఎఫ్ఐఆర్ అయిపోతుంది. తెల్లారి మేము స్టేషన్ కంప్లైంట్ నేను 100 డేలు చేస్తే మాకు సమీపంలో ఉన్న ఎర్రగట్టుగుట్ట దేవాలయంలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆ జాతర బ్రహ్మోత్సవాలు జరుగుతానే హయ్యర్ ఆఫీసర్ బిజీగా ఉన్నారు. ఈవినింగ్ 5 o'clock రమ్మంటారు. 5 o'clock వెళ్తే సార్ ఎస్ఐ గారు ఉండరు. సిఐ గారు అంటే ఎస్ఐ గారు రాలేదు, మీరు రేపు పొద్దున్న రమ్మన్నారు. రేపు పొద్దున్న వెళ్తే కూడా ఎస్ఐ గారు ఏదో కేసు విషయంలో కర్ణాటక అదర్ స్టేట్ వెళ్ళిళ్ళు అని చెప్పేసి అని సీఏ గారిని కలిసాం. ఇదంతా ఏం లేదమ్మా, మీ మీద ఎఫ్ఐఆర్ అయిపోయింది, నువ్వు వాళ్ళని దుర్భాషలాడినావు అంటే మేము దుర్భాషలాడింది, వాళ్ళ మీద సీసీ ఫుటేజ్ ఉన్నాయి, వాళ్ళు ఏ విధంగా అంటే ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఉన్నది. ఆ రోజు నేను ఎగేస్ట్గా సమాధానం చెప్పలే, వాళ్ళకు సాక్ష్యం చెప్పలే అని ఆ రోజు ప్రధాన సాక్షిగా నన్ను పెట్టిళ్ళు. చెప్పనందుకు మళ్ళీ నెక్స్ట్ ఏమనగా నన్ను కేసులో ఇరికించారు. ఇది ఏ విధంగా న్యాయం అనేది ఇక న్యాయం చేయాలని చూస్తున్నాం.